నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేస్తామన్న సీఎం. 18 గిగావాట్లు గ్రిడ్ కు కనెక్ట్ చేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడి. పుష్కరాలు కాలుష్య రహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక. 6 జిల్లాల పరిధిలోని మురుగునీరు గోదావరిలో కలవకుండా చర్యలు. 1500 కోట్ల భూ కబ్జా యత్నంలో బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు. నకిలీ జీవోలు సృష్టించినట్లు శేర్లింగంపల్లి పోలీసులు వెల్లడి. జగన్ పాల్పడిన ప్రతి అవినీతిలో కేఎన్ఆర్ పాత్ర ఉందన్న పట్టాభి. ఆయన భార్య ఖాతాలోకి 20 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీత. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం. 3 మృతి. అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం. రేపు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం. డీకే శివకుమార్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశం. నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. యువతకు తీవ్ర మానసిక క్షోభ కలిగిందని వ్యాఖ్య. తెలంగాణ ప్రభుత్వం పేరుతో నకిలీ జీవోలు సృష్టించి భూములు అమ్మేందుకు యత్నించిన ముఠాను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3 అరెస్టు చేయగా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గండిపేట సర్వే నంబర్ 18లో ఉన్న తెలంగాణ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెగ్యులరైజ్ చేసి కేటాయించినట్లు 5 నకిలీ జీవోలను తయారు చేసి నిందితులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 23న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతితో నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, నిమ్మల రాజేష్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పాస్ పుస్తకాలు, కొన్ని కీలక దస్త్రాలు, మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. దశరథ కుటుంబానికి చెందిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, రామస్వామి, మంగా తదితరులు గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కులు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. 2025 అక్టోబర్లో హైకోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది. ఆ భూమిపై ఎలాంటి చట్టబద్ద హక్కులు లేకపోయినా నిమ్మల రాజేష్ కుటుంబ సభ్యులు బొల్లా రమేష్ బ్రహ్మనాయుడుతో కలిసి ఎకరా 3.5 కోట్లకు విక్రయించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. సదరు భూమిపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని నమ్మబలుకుతూ విక్రయ ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే సుమారు 4 కోట్లు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినుకొండ వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 ట్రాన్సాక్షన్స్లో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి, రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. రాధాకృష్ణ, బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళందరూ కలిసి ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నిమ్మల ఫ్యామిలీ చెప్పేదాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యేని వీళ్ళు వెళ్ళి కలిశారు. తర్వాత దానికి మీడియేట్ చేసింది వెల్ది రాధాకృష్ణ. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్లా బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో, అంటే వాళ్ళ బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అంటే ఆ తీసుకున్న అగ్రిమెంట్ ఏదైతే బొల్లా రమేష్ అగ్రిమెంట్, తర్వాత వీళ్ళు ఇచ్చిన నిందితులు ఇచ్చిన అరెస్ట్ చేయబడ్డ వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం, తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా డేట్స్తో సహా ఇది క్లియర్ కట్గా ఉంది. కాబట్టి దీని వెనుక వాళ్ళ పాత్ర స్పష్టంగానే అర్థమవుతా ఉంది. రాధాకృష్ణ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. తర్వాత ఈ రమేష్ అగ్రిమెంట్ చేసుకున్న అతను బొల్లా రమేష్ అనే పరారీలో ఉన్నాడు. బ్రహ్మనాయుడిని గురించి కూడా మేము టీమ్స్ పెట్టాము. అందరినీ పట్టుకొని వచ్చిన తర్వాత కానీ యాక్చువల్గా ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఎవరు దీనికి ఆరిజిన్ ఎక్కడ, ఇంకెవరెవరు పాత్ర ఉంది అనేది దీంట్లో వస్తుంది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో భాగంగా 22,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
2898 హాస్టళ్లు, స్కూళ్లలో నెట్ జీరో విధానంలో సోలారైజేషన్ జరగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీ ఐఈసీ పాలసీ కింద ఆమోదించిన ప్రాజెక్టుల పరిస్థితి, నెట్ క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్లో భాగంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 కింద సుమారు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గిడ్కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, పూలింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. 18 గిగావాట్లలో సోలార్ ద్వారా ఉత్పత్తయ్యే 11 గిగావాట్ల విద్యుత్, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తయ్యే సుమారు 7 గిగావాట్ల విద్యుత్తును ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు 2261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయనున్నట్లు వెల్లడించారు. ఈ కారిడార్లో భాగంగా 9500 మెగావాట్ల సామర్థ్యంతో 5 భారీ పూలింగ్ స్టేషన్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రీన్ ఎనర్జీలో నిర్దేశించుకున్న 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా నెట్వర్క్ అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఉపకరిస్తుందన్నారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను సీఎం అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. నెట్ మీటరింగ్ విధానంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలో 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో సౌర విద్యుత్ వినియోగం పెరిగితే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సీఎం చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 1,38,821 ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చారని, మిగతా వాటిని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీలో 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బిగించాలని, వీటిని కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 131 ప్రాంతాల్లో 577 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు ఆర్థికంగా లబ్ధి కలిగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని, ఇప్పటికే చేపట్టిన వాటిని త్వరగా పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరిట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతో పాటు పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించేలా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవలే రాజమహేంద్రవరంలో పర్యటించి గోదావరి కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్, నదీ కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దాని కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శులతో మాట్లాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల పరిధిలో పుష్కరాల నిర్వహణ కోసం 262 పంచాయతీలను గుర్తించారు. పుష్కరాల నాటికి వీటన్నింటినీ మురుగు విడుదల రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రోజు గోదావరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగు కలుస్తున్నట్లు గుర్తించారు. గృహ వినియోగ మురుగునీటి నియంత్రణ, నిర్వహణ కోసం అవసరమైతే వీబీజీ రామ్జీ పథకం కింద మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గ్రామీణ వ్యర్థాల తొలగింపును పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కు కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.
మున్సిపాలిటీలు, పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆక్వా కాలుష్యం కూడా గోదావరిలో ప్రమాదకర స్థితికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో తేలింది. 6 జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల నుంచి రోజుకు సుమారు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు నదిని కలుషితం చేస్తోంది. గోదావరి తీరం వెంట ఉన్న పట్టణాల్లోని మురుగునీటిని శుద్ధి చేయకుండా నేరుగా గోదావరిలో కలిపేస్తున్నట్లు గుర్తించారు. శుద్ధి చేశాకే బయటకు వదిలేలా ప్రతి మున్సిపాలిటీలో మురుగు శుద్ధి కేంద్రాలు నిర్మించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా మంజూరైన 100 కోట్ల నిధులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. గోదావరి కాలుష్యంలో ఆంధ్ర పేపర్స్ వెదజల్లే రోజువారీ పారిశ్రామిక కాలుష్యమే 32 మిలియన్ లీటర్లు ఉంటుందన్నారు. 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనమన్నారు. ఈ కాలుష్య నివారణకు అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల మురుగునీటి నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను గోదావరి పరివాహక ప్రాంతాల్లో దశలవారీగా నిషేధించాలన్నారు. స్వచ్ఛ గోదావరి జలాల్లో భక్తులంతా పవిత్రమైన పుష్కరాలు జరుపుకునేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంగా విశాఖ, గుంటూరు తరహాలోనే కొత్తగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. 2014-19లోనే ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 చాలా అడ్వాన్స్లో ఉన్నాయి. ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే ఉంచి మిగతా అన్ని క్యాన్సిల్ చేసింది. ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. అవి కూడా వేగవంతంగా ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. అయితే ఈ లోపల ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని ఈ రోజు 107 శాంక్షన్ చేశాం. వీటన్నిటిలో కల్లా ఈ రోజు కొండపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న వేస్ట్ చాలా అడ్వాన్స్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్ కి పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా ఇవన్నీ చేస్తారు. రాష్ట్రాన్ని ఒకవైపు ఎండలు, మరోవైపు ఈదురుగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అనేక చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు రైతుల వెన్ను విరిచాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కృష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో ఓ రైతు మృతి చెందారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెంలో గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు తాటి చెట్టు నేలకూలింది. కుమ్మరిపాలానికి చెందిన 2 బైక్పై వెళ్తుండగా తాటి చెట్టు విరిగి వారిపై పడింది. 2 అక్కడికక్కడే చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. ఈదురుగాలుల ప్రభావంతో మోపిదేవి మండలం మెల్లమిర్తిలంకలో మామిడికాయలు రాలిపోయాయి. కోసూరివారి పాలెంలో అరటి తోటలు నేలకొరిగాయి. లక్షల్లో నష్టపోయామంటూ రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. ఈ మామిడి తోట నిరుడు 60,000కి కొన్నారు. 7 కాయల కాసిన కాయలు కాడ ఈ రకంగా గాలివానకి రాలిపోయినాయండి. మేము బాగా లాసిపోయాము. 20 రోజులు, నెల రోజులు ఉన్నడితే మాకు కాయలన్నీ చేతికి వచ్చేవి. పెట్టుబడి అన్నా వచ్చేది. ఇంతవరకు మాకు మందులు పెట్టుబడి కాడ రాదండి. పిడుగుపాటుకు ఓ వృక్షం నేలకూలి కర్నూలు జిల్లా నందవరం మండలం ఇబ్రహీంపురానికి చెందిన రైతు కృష్ణ మృతి చెందారు. ఎద్దుల కాడితో పొలానికి వెళ్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తలదాచుకునేందుకు కృష్ణ ఓ చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడింది. చెట్టు ఆయనపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇబ్రహీంపురం వద్ద వాగు పొంగి ప్రవహించింది. రైతును పొక్లైన్ ద్వారా వాగు దాటించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. చనిపోయిన ఆయన పేరు కృష్ణ సార్. సొంతము మా పెద్దనాయన కొడుకు. ఆయన పొలము దగ్గరుంటే పొద్దున్న 5:30కి గెలానికి పోయినారు సార్. ఎద్దులు మంచి చెట్టు కింద వాన వస్తుంటే చెట్టు దాపుకున్నాడు సార్. వర్షం ఫుల్ అయింది సార్. అది పెద్దది మానం. ఆ మానం మంచి మీద పడి ఎద్దులకి సన్న గాయాలైన మంచి అసలుకి లేపినీకి చేత కాలేదు సార్. జైసిప్ తోలుకొని పోయి లేపి మొత్తం మంచులో అన్ని ఊర్లోకి మోసుకొని వచ్చినాం సార్. మంచి ఇంత రోజు పడుతున్నాం సార్ నీళ్ళు. ఊర్లో కానీ పెద్ద వంక తెగిపోయింది సార్. జైసిప్ ద్వారా బయటకు వచ్చి అంబులెన్స్ లో తీసుకుని వచ్చి కళ్ళుకుంట గడిపోతున్నాక చనిపోయినారు సార్. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాల్లో ఈదురుగాలుల ధాటికి 500 ఎకరాల్లోని అరటి తోటలు నేలవ్వాలాయి. పంట చేతికొచ్చే సమయానికి నాశనమైందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 60 నుంచి 70 వేలు దాకా కవులు ఉంటుంది. ఎకరానికి 900 మొక్క వేస్తారు. అప్పుడు 1,45,000, 1,50,000 అవుతుంది వాసం ఖర్చు.
పెట్టుబడి 90,000 నుంచి 80,000 దాకా అవుతుంది. మామూలుగా ఇవన్నీ మాకు ఆదాయం వచ్చినట్టయితే 5 లక్షలు 5.5 దాకా వచ్చాయి. ఇప్పుడు మాకు 4.5 లక్షల దాకా ఖర్చు అయింది. ఇదంతా నష్టపోయాం. ఏమన్నా గవర్నమెంట్ సాయం చేస్తుందని చూస్తున్నాం. ఈ అరటి చేను మాదేనండి. ఇది ఇప్పుడు గాలి వానకు పడిపోయింది. మొత్తం ఏదన్నా 3 లక్షలన్నర నష్టం వచ్చింది. మాకు ఇది ఆదాయం మళ్ళీ ఇది ఉండి మొత్తం అయితే ఏదన్నా ఒక 5 లక్షల ఆదాయం వచ్చేది. కానీ గాలి వానకు పడిపోయింది. ఇలాగే మునుపు కూడా పడిపోయింది. గాలి వానకి వేరుకు మునిగిపోయి ₹1 అంటూ మాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు. కడప జిల్లా ముద్దనూరు మండలం అరవీటిపల్లెలో అరటి పంట నేలవ్వాలింది. జమ్మలమడుగు రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్ల పైకప్పు ఎగిరిపోయింది. జమ్మలమడుగులో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మైలవరం మండలంలోనూ అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కాపురం జిల్లా త్రిప్రాంతకం మండలం పాత అన్నసముద్రంలో పలు ఇళ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలోని సామాగ్రి దెబ్బతింది. చెట్లు నేలకూలాయి. రాష్ట్రంలో ప్రీ మాన్సూన్ యాక్టివిటీ ప్రభావంతో వడగళ్లు, ఈదురుగాలులు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 3 రోజుల్లో మెల్లగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మొదటి 5 రోజులు ఉండే అవకాశం కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉన్నది. రాబోయే 3 రోజులు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లోనూ 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 2 రోజులు ఉండే అవకాశం ఉంది. 3వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జగన్ పాల్పడిన ప్రతి అవినీతిలో ఆయన పీఏ కేఎన్ఆర్ కు వాటా ఉందని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. కేఎన్ఆర్ కుటుంబ ఆస్తులు ఆయన భార్య ఖాతాలోకి 20 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఒక పీఏకి 3 రాష్ట్రాల్లో ఆస్తులు ఎలా సాధ్యమో చెప్పాలని నిలదీశారు. నాయుడు గారి విజన్ జీరో పావర్టీ, పీ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది, పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. ఇవాళ కేఎన్ఆర్ ఆ తాడేపల్లి కొంపలో ఒక పర్సంటేజ్ అసిస్టెంట్ అనమాట. పిఏ అంటే పొలిటికల్ అసిస్టెంటో పర్సనల్ అసిస్టెంటో కాదండి, పర్సంటేజ్ అసిస్టెంట్. గొడ్డలి పార్టీ అధికారిక పత్రికలో కేఎన్ఆర్ ఖాతాలోకి 20 కోట్లు సొమ్ములు వచ్చిన మాట వాస్తవం అని ఒక రకంగా ఒప్పుకొని కేఎన్ఆర్ గారంట 2003 నుంచే జర్నలిస్ట్ గా ఉంటూనే చిన్న వ్యాపారాలు చేసుకున్నారంట. వాటి ద్వారా ఇవన్నీ సంపాదించేశారంట. 10-15 వేల రూపాయలు జీతానికి పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు ఏ వ్యాపారాలు చేశాడా? ఏంటా చిన్న వ్యాపారాలు? మళ్ళీ ఇవన్నీ కూడా 2019-24 మధ్య వచ్చేస్తే అకస్మాత్తుగా సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో నివసిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కొన్ని 100,000 మంది ఉన్నారు సార్. జర్నలిస్టుగా ఉంటూనే చిన్న వ్యాపారాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్ది బంగారం, కోట్ల రూపాయల క్యాష్ ఏ విధంగా సంపాదించాలి కొద్దిగా ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి కొంచెం కోచింగ్ ఇమ్మనండి సార్. ఇది కేవలం పిఏతో ఆగే వ్యవహారం కాదు. ఖచ్చితంగా పిఏని దాటి ముందుకు వెళుతుంది అతి త్వరలో. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం రేపు సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకునే అవకాశం ఉంది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన సిద్దరామయ్య ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తన కుమారుడు యతీంద్రతో పాటు తన వర్గీయులకు కీలక శాఖల కోసం సిద్దరామయ్య లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో నూతన ప్రభుత్వం ఏర్పాటుతో పాటు మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్తో చర్చించినట్లు తెలుస్తోంది. గురువారం సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 10 జన్పథ్లోని సోనియా నివాసంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ భేటీలో సోనియా పాల్గొనలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అధిష్టానం ఆదేశానుసారం సీఎం పదవికి రాజీనామా చేసి నాయకత్వ మార్పునకు మార్గం సుగమం చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తన భవిష్యత్తు ప్రణాళికలతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన కుమారుడు యతీంద్రతో పాటు తన వర్గీయులకు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలక శాఖలివ్వాలని సిద్దరామయ్య కోరినట్లు సమాచారం. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి
సంబంధించి కొన్ని పేర్లను రాహుల్కు సమర్పించినట్లు సమాచారం. సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సిద్దరామయ్య సమావేశమయ్యారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు పార్టీలో తన భవిష్యత్ పాత్ర గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రేపు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీ, మంత్రివర్గ కూర్పునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు చేరుకోవాలని అధిష్టానం ఆదేశించింది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకునే అవకాశం ఉంది. సిద్దరామయ్య మంత్రివర్గంలో పనిచేసిన పలువురికి డీకే శివకుమార్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. సామాజిక సమీకరణల్లో భాగంగా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ 4 మైనారిటీ, దళిత సామాజిక వర్గాలకు చోటు కల్పించనున్నట్లు సమాచారం. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ ఆమోదించారు. గురువారం గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో సిద్దరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి అందజేశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సిద్దరామయ్యపై డీకే శివకుమార్ ప్రశంసలు కురిపించారు. ఓ చిన్న గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం దృఢ సంకల్పం, పట్టుదల, సామాజిక న్యాయం పట్ల నిబద్దతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సంవత్సరాల తరబడి ప్రజలకు చేసిన సేవలకు కృతజ్ఞతలంటూ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. సిద్దరామయ్య పదవీ కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు కర్ణాటక అభివృద్ది ప్రస్థానంలో కీలక అధ్యాయాలుగా మిగిలిపోతాయన్నారు. 5 దశాబ్దాల ప్రజా జీవితంలో ప్రజాపాలన, సమ్మిళిత నాయకత్వం ద్వారా రాష్ట్ర రాజకీయ, సామాజిక స్వరూపాన్ని తీర్చిదిద్దారన్నారు. రాజకీయ జీవితంలో సిద్దరామయ్య తనకు ఎల్లప్పుడూ ఒక ఆసరా స్తంభంలా అండగా నిలిచారని డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. పార్టీ బలోపేతానికి తామిద్దరం భుజం భుజం కలిపి పనిచేశామని వివరించారు. సిద్దరామయ్య అనుభవం, రాజకీయ దూరదృష్టి నుంచి నేర్చుకోవటం తనకు దక్కిన ఒక గొప్ప అవకాశమని వెల్లడించారు. కర్ణాటక ప్రగతి, సంక్షేమం కోసం భవిష్యత్తులో ఆయన మార్గదర్శకత్వం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు డీకే శివకుమార్ రాసుకొచ్చారు. వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవాలని, కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే కలిసి నడవాలన్న నానుడి ప్రకారం కర్ణాటక ప్రజల కోసం ఈ ప్రయాణాన్ని కలిసి ముందుకు తీసుకెళ్తామని డీకే వివరించారు. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీ ఉన్న పేపర్ ఎలా లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఘటన యువతకు తీవ్ర మానసిక క్షోభ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. నీట్కు సన్నద్దం కావటానికి యువత కష్టపడుతుందని, వారిని ఇలా నిరాశకు గురిచేయడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. పరీక్ష నిర్వహణలో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉన్నత స్థాయి కమిటీ ఉన్న నీట్ పేపర్ లీక్ అయిందంటే కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో లోపాలు ఉండొచ్చని, లేదా కమిటీ సిఫార్సులను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు ఇలాంటి సమస్యలకు ముగింపు ఉండదని ధర్మాసనం వివరించింది. ఈ సందర్భంగా యూపీఎస్సీ అంశాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని తెలిపింది. వారిని చూసి నేర్చుకోవాలని ఎన్టీఏకు సూచించింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు నీట్ యూజీ రీషెడ్యూల్ పరీక్ష ప్రక్రియతో పాటు లీకేజ్ వ్యవహారాన్ని ప్రధాని మోదీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు జూలై 2వ వారానికి వాయిదా వేసింది.